అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎవరైనా ఎంతో సులభంగా చేయగలిగే ధ్యాన పద్ధతి గురించి తెలుసుకుందాం. ముందుగా మన చేతులను కలిపి ఈ విధంగా చూపించినట్టు వేళ్ళలో వేలు పెట్టుకోవాలి. స్థిర సుఖ ఆసనం అంటే శరీరానికి ఇబ్బంది కలగకుండా ఎక్కువసేపు కదలకుండా కూర్చునే విధంగా కూర్చోవాలి. కింద కూర్చుంటే ఇక్కడ చూపించినట్టుగా కాళ్ళను చక్కలు ముక్కలం లేదా బాసింపట్టు అని కూడా అంటారు, అలా పెట్టుకోవచ్చు. కుర్చీలో కూడా కూర్చోవచ్చు. కింద కాళ్ళను ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. సోఫాలో కూడా కూర్చోవచ్చు. ఎక్కువసేపు నిటారుగా కూర్చోలేని వాళ్ళు గోడ కాని కూర్చోవచ్చు, కానీ తలను మాత్రం గోడ కానించకూడదు. కాళ్ళను చాచి కూర్చోవచ్చు, కానీ ఈ విధంగా ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. ఈ విధంగా కూర్చున్న తర్వాత మనం చేయాల్సిందల్లా శ్వాసను గమనించడం. అంటే మన ముక్కులో నుండి లోపలికి బయటికి వెళ్తున్న గాలిని గమనించడమే. సహజంగా జరుగుతున్న శ్వాసను అంటే దానంతట అదిగా జరుగుతున్న శ్వాసని గమనించాలి. అంటే శ్వాసను ఎక్కువగా పీల్చడం కానీ బిగబట్టి ఉంచడం కానీ చేయకూడదు. ఇలా గమనించేటప్పుడు మనకు ఏవైనా ఆలోచనలు రావచ్చు. మనం ఆలోచనలను పట్టించుకోకుండా మళ్ళీ మన ధ్యాసంతా శ్వాసపైనే ఉంచాలి. ఇలా శ్వాసను గమనిస్తూ ఉంటే మెల్లిగా మన ఆలోచనలన్నీ తగ్గిపోయి మన మనసు ప్రశాంతమైన స్థితికి చేరుకుంటుంది. ఈ విధంగా ధ్యానాన్ని మన వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో కనీసం అన్ని నిమిషాల సేపు రోజుకు 2 సార్లు తప్పకుండా చేయాలి. అంటే 60 సంవత్సరాల వయసున్న వాళ్ళు 60 నిమిషాలు, 15 సంవత్సరాల వయసున్న వాళ్ళు 15 నిమిషాలు అలా అన్నమాట. వయసుతో సంబంధం లేకుండా ఎక్కువసేపు చేయాలనిపిస్తే కూడా చేసుకోవచ్చు. ధ్యానం చేసేటప్పుడు ప్రశాంతమైన వాయిద్య సంగీతాలను పెట్టుకొని చేస్తే చక్కగా కుదురుతుంది. సంగీతం లేకుండా నిశ్శబ్దంగా కూర్చోగలిగే వాళ్ళు అలా కూడా కూర్చోవచ్చు. ఈ ధ్యానాన్ని ఏ వయసు వారైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎంతసేపైనా చేసుకోవచ్చు. ఈ ధ్యానాన్ని కులం మతంతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు వంటి తేడాలేమీ లేకుండా ఎవరైనా చేయవచ్చు. ఇలా ధ్యానం చేయడం అయిపోగానే కళ్ళు తెరవకుండా మన చేతులను విప్పే విధంగా కళ్ళ మీద ఉంచుకోవాలి. ఇలా ఒక 5 క్షణాల పాటు ఉంచుకున్న తర్వాత మెల్లగా చేతుల్ని తీస్తూ కళ్ళు తెరిచి మన చేతుల వైపు చూసుకోవాలి. చివరగా చప్పట్లు కొట్టడంతో ఈ ధ్యానం అనేది పూర్తవుతుంది.